ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటారు కదా, ఆ సామెత ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశాన్ని వేధిస్తోంది. జగన్ చేసినటువంటి ప్రయోగం బీసీ సీట్లు కొత్తగా క్రియేట్ చేయడం, అది కూడా ఓసీ సీట్లను మార్చేసి బీసీలకు ఇవ్వడం. 16 మంది ఎంపీలను వచ్చేస్తే అందులో 9 బీసీలకు ఇచ్చేసాడు. ఇది సంచలనాత్మకమైన అంశమైంది. అట్లాగే ఎమ్మెల్యేల్లో కూడా 18 మంది బీసీలకు ఇచ్చాడు ఇప్పటిదాకా. ఇలాంటి దశలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? సీనియర్లని కూడా పక్కన పెట్టి బీసీలకు ఇవ్వక తప్పని పరిస్థితి. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, నలుగురిలో ఇప్పటికీ ఒక్క అస్మిత్ రెడ్డికే అనౌన్స్ అయింది. అలాగే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఇద్దరిలో ఒకళ్ళకే ప్రస్తుతం కంటే ఇంతవరకు అనౌన్స్ కాలేదు. అవి ప్రస్తుతం చర్చ జరుగుతోంది, ఒకవైపు మాత్రమే నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనసేన పొత్తు వల్ల కానీ లేకపోతే ఈ బీసీ లెక్కల వల్ల కానీ చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చి చౌదరి, చింతకాల అయ్యనపాత్రుడు కొడుకు చింతకాల అయ్యనపాత్రుడు వాళ్ళ అబ్బాయి విజయ్, దాంతో వాళ్ళతో పాటుగా దేవినేని ఉమాల పేర్లు ఇప్పుడు రావు అన్నటువంటి వాళ్ళ ప్రచారంలో ఉంది. ఇది రావు అని నేను చెప్పను, ప్రచారంలో ఉంది. మరి బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో? అతిపెద్ద మీమాంస అయితే జగన్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగా తను ఫేస్ చేస్తున్నారు.